కానీ ఆయన ఇస్లాంని కానీ క్రైస్తవాన్ని కానీ స్వీకరించలేదు. కనుక ఆ అల్లాహ్ను కానీ యేసుని కానీ విశ్వసించకపోతే నరకమే అని చెప్పేటువంటి ఆయా మత గ్రంథాల ప్రమాణాలను అనుసరించి మరి అంబేద్కర్ గారు నరకానికి వెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. లేదు, అంబేద్కర్ గారు యేసుని అంగీకరించకపోయినా స్వర్గానికి వెళ్తారు అని చెప్పి క్రైస్తవ ప్రచారకులు చెప్పగలరా? నాకు ఈ విషయంలో సూటిగా సమాధానం కావాలి. యేసుని అంగీకరించకపోయినా పర్లేదు, కానీ వాడు మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాడు, ఏ మతంలో వాడైనా సరే స్వర్గానికి వెళ్తాడు అని చెప్పగలరా? మరి అలాంటప్పుడు మీరు మతం మారండి, యేసు వచ్చేస్తున్నాడు, టైం లేదు అని చెప్పి హిందువులు ఎందుకు బెదిరిస్తున్నారు? మీరు ఏ మతంలో ఉన్నా చక్కగా మంచిగా జీవించండి నాయనా, ఎవరికి హాని చేయొద్దు, వీలైతే సమాజానికి మేలు చేసే పనులు చేయండి, సమాజానికి హితకరమైన కార్యక్రమాలు చేయండి, కనీసం హాని మాత్రం చేయొద్దు అని చెప్తే సరిపోతుంది కదా. కానీ మతం మారాల్సిందే.